Hello everyone. In this video, we are going to discuss about Unit 5 accounting policies. What are all accounting policies, guys? Accounting policies are the rules or methods used by a company to prepare its financial accounts like balance sheet, profit and loss account, everything. అంటే అకౌంటింగ్ పాలసీస్ అనేటివి రూల్స్ గైస్. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రిపేర్ చేయకూడదు గైస్. సో వాటికంటూ కొన్ని రూల్స్ ఆల్రెడీ, మెథడ్స్ ఆల్రెడీ కొన్ని అకౌంటింగ్ పాలసీస్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని వాటిని ఫాలో అవుతూ మనం బ్యాలెన్స్ షీట్స్ అనేటివి ప్రిపేర్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్, హౌ టు క్యాలిక్యులేట్ ఇన్వెంటరీ వాల్యూ. సో మనం అకౌంటింగ్ చేసేటప్పుడు, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ టైంలో ఇన్వెంటరీ వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేయాలి, దాని యొక్క అమౌంట్ని ఫిగర్ అవుట్ చేయాలి. సో సమ్ కంపెనీస్ యూజ్ FIFO మెథడ్, ఫస్ట్ అవుట్ మెథడ్. సమ్ కంపెనీస్ యూజ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఓకే, సో ద మెథడ్ దే చూస్ ఈజ్ ఈక్వల్స్ టు అకౌంటింగ్ పాలసీస్ గైస్. సో దెర్ ఈజ్ నో ఎనీ లిస్ట్, అంటే అన్ని కంపెనీస్ అన్ని FIFO మెథడే ఫాలో అవ్వాలి, అన్ని వెయిటెడ్ యావరేజ్ మెథడే ఫాలో అవ్వాలి అని ఏం రూల్ ఏం లేదు గైస్. సో ఆల్రెడీ అకౌంటింగ్ పాలసీస్ ఉన్న వాటిని ఏదైనా కానీ ఫాలో అవ్వచ్చు, FIFO మెథడ్ కానీ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కానీ. ఓకే, అదిదే ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్, వై అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్? బికాజ్ ఎఫెక్ట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఇప్పుడు అకౌంటింగ్ పాలసీస్ చేంజెస్ చేయడం వలన, ఆ అకౌంటింగ్ పాలసీస్ వలన మనకి కంటిన్యూస్గా ప్రాఫిటే వస్తుందని చెప్పలేము, ఆ కంటిన్యూస్గా లాసెసే వస్తాయని చెప్పలేము. సో ఖచ్చితంగా ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఎఫెక్ట్ అయితే చేస్తుంది గైస్. ఎఫెక్ట్ ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో మన అకౌంటింగ్ పాలసీస్ని కానీ ఫాలో అవ్వలేదు అంటే ఇద్దరు ప్రాఫిట్ అని రావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేటివి కూడా అఫెక్ట్ అవుతుంది గైస్. ఇదర్ ఇట్ మే గో అప్ ఆర్ ఇట్ మే గో డౌన్. సో అకౌంటింగ్ పాలసీస్ వల్ల వాటిని ఫాలో అవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ అంటే రియల్ ఫినాన్షియల్ హెల్త్, అంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మనం కరెక్ట్గా క్యాప్చర్ చేయగలం. నెక్స్ట్, హౌ టు సెలెక్ట్ అన్ అకౌంటింగ్ పాలసీ. వైల్ సెలెక్టింగ్ అకౌంటింగ్ పాలసీ, కంపెనీ మస్ట్ ఫాలో 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ గైస్, 3 ఇంపార్టెంట్ రూల్స్. ప్రిన్సిపల్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి చెప్తాను గైస్. ప్రుడెన్స్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రుడెన్స్. బేస్డ్ ఆన్ ద ప్రుడెన్స్ అకౌంటింగ్ పాలసీస్ వీ హ్యావ్ టు సెలెక్ట్. ఫస్ట్, be safe, do not show more profit than you actually earn. అంటే ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, సో ఫ్యూచర్లో నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది, నాకు ఫ్యూచర్లో ఈ స్టాక్ వాల్యూ పెరిగిపోతుంది. సో ఎంతకైతే పెరగచ్చు ఆ అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ వాల్యూ 100 రూపీస్ ఉంది, సో అది 1000 రూపీస్కి పెరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. సో ఆ 1000 రూపీస్ అమౌంట్ నువ్వు ఫినాన్షియల్ స్టేట్మెంట్లో పెట్టకూడదు. ఓకే, యాక్చువల్లీ యూ ఎర్న్, ఒకవేళ 1000 రూపీస్ అది స్టాక్ ప్రైస్ పోయిందంటే ఆ అమౌంట్ అనేది మనం పెట్టుకోవాలి, 1000 రూపీస్ అని పెట్టుకోవాలి. ఓకే, సో ప్రుడెన్స్ అంటే ఫైనల్గా ఏంటంటే అది గైస్. నెక్స్ట్, సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ గైస్? సో సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అంటే ఫోకస్ ఆన్ రియల్ మీనింగ్, నాట్ జస్ట్ లీగల్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక బైక్ ఉంది, నీ బైక్ని నీ ఫ్రెండ్కి అమ్మేశావు. ఓకే, అమౌంట్ వాడు ఇచ్చేసాడు, అది సేల్ అయిపోయింది. బట్ కానీ ఆ బైక్ ఆర్సీ నీ పేరు మీదే ఉంది, దాన్ని ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే 6 months పడుతుంది. సో నువ్వు నీ అకౌంటింగ్ బుక్స్లో రియల్ మీనింగ్ సేల్ అయిపోయింది కదా, సేల్ అనే అటెండ్ చేసుకోవాలి. ఒక లీగల్ టర్మ్స్ లేట్ అవ్వచ్చు, బట్ రియల్ టైంలో మనం చూపించుకోవాలి. అది ఇక్కడ గైస్. ఈవెన్ దో ఇఫ్ యూ నాట్ ట్రాన్స్ఫర్ లీగలీ, సో ఆల్రెడీ నువ్వు బైక్ యూ హ్యావ్ గివెన్ నా, దే హ్యావ్ గివెన్ మనీనా, సో నువ్వు దీన్ని కన్సిడర్ చేయాలి గైస్. ఓకే, రియల్ యాక్షన్స్ మోర్ మ్యాటర్స్ దాన్ లీగల్ టర్మ్ ఫైనల్ ఇక్కడ. అండ్ ప్రుడెన్స్ అంటే డు నాట్ రికార్డ్ ఎనీ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ కన్ఫర్మ్డ్. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా కానీ ఇక్కడ ప్రుడెన్స్లో బట్ రికార్డ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద లాసెస్. ఓకే, ఆ లాస్ని మనము రాసుకోవచ్చు గైస్, ఇక్కడ ఇంపార్టెంట్. సో లాసెస్ని ఇక్కడ చూపించుకోవచ్చు. నెక్స్ట్, మెటీరియాలిటీ అంటే ఏంటంటే
షోస్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇగ్నోర్ వెరీ స్మాల్ అమౌంట్. అంటే స్మాల్ థింగ్స్ని ఇగ్నోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ హ్యావ్ టు షో 50 పైసా డిఫరెన్స్ ఇన్ 1 crore అమౌంట్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కాంట్ షో 100 rupees డిఫరెన్స్ అమౌంట్ లైక్ దిస్. ఒకవేళ యూ హ్యావ్ గివెన్ ఎనీ డొనేటెడ్ 10 rupees టు ఎనీ వన్ పూర్ పీపుల్స్, దట్ వన్ యూ కాంట్ రికార్డ్. సో లైక్ దిస్. సో ఈ విధంగా మనం అకౌంటింగ్ పాలసీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి guys based on these principles. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. ఇన్వెంటరీ. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ యూ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ స్టాక్. ఆల్రెడీ నీ దగ్గర స్టాక్ ఉంది. సో రా మెటీరియల్ కొంచెం ఉంది. ఆ రా మెటీరియల్ కీప్ ఇట్ అట్ కాస్ట్. ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ లో, షో లోయర్ వాల్యూ ఇన్ ద బుక్స్ ఆఫ్ యువర్ అకౌంట్స్. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే షోస్ వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ గెట్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ ఎ నెట్ రియలైజబుల్ వాల్యూ గైస్. ఓకే, సో వీటి గురించి అంతా నెక్స్ట్ నీకు గోయింగ్ ఫార్వర్డ్ డీప్గా వెళ్దాం. ఓకే, బేసిక్గా ఇది అండర్స్టాండ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్స్. ఇఫ్ షేర్ ప్రైస్ డ్రాప్స్ పర్మనెంట్లీ, రెడ్యూస్ ఇట్స్ వాల్యూ. అంటే నీ బుక్స్ ఆఫ్ ప్రైస్, షేర్ ప్రైస్ పడిపోయిందంటే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నువ్వు వాల్యూని తక్కువ చేసుకోవాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ హై ఉన్నాయి పెట్టుకోవాలి. అకౌంటింగ్ పాలసీ అలా చెప్తారు గైస్. నెక్స్ట్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ గైస్. సో చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటంటే, కంపెనీ మే చేంజ్ ఇట్స్ పాలసీస్ ఓన్లీ వెన్ ఫస్ట్ ఏ లా ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఆస్క్ ఫర్ ఏ చేంజ్. ఒకవేళ మన లాలో ఏదైనా చేంజెస్ అయినా అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అకౌంటింగ్ పాలసీస్ చేయాల్సింది. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇట్ గివ్స్ ఏ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇట్ గివ్స్ మోర్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద కంపెనీ. సో అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ చేయడం వలన మనకి ఫినాన్షియల్ పిక్చర్ అనేది ప్రాపర్గా కనబడుతుంది. అంటే అలాంటప్పుడు మనము అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ చేసి గాయ్స్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బిఫోర్ కంపెనీ డిడ్ నాట్ యాడ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ టు ద ఇన్వెంటరీ. ఓకే, నౌ ఇట్ స్టార్టెడ్ యాడింగ్. దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ పాలసీనా? కరెక్టేనా? బట్ ఇట్స్ అలౌడ్ ఇఫ్ ఇట్ మేక్స్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బెటర్. సో ఇది యాడ్ చేయడం వలన, ఎలక్ట్రిసిటీ యాడ్ చేయడం ఫినాన్షియల్ స్టేట్మెంట్ బెటర్గా ఉంటుంది అనేసి మనకి ఉంది కాబట్టి. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ చేంజెస్ కంపెనీ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ గైస్. ఓకే, క్లియర్లీ టెల్స్ వాట్ చేంజెస్ వాజ్ మేడ్. ఖచ్చితంగా ప్రతి అకౌంట్ బుక్లో చూపించాలి ఏం చేంజెస్ చేద్దాము అనేసి. బికాజ్ ఇట్ షోస్ ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, సో calculate and show how it's change the profit or assets because of that changing the accounting policy. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక కంపెనీ ఉంది, ఒక లిమిటెడ్ అనేసి. ఎర్లియర్ ఇన్వెంటరీ వాల్యూ యాజ్ 1 lakh. నౌ దే హ్యావ్ యాడెడ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆల్సో ఫర్ దట్. నౌ ఇట్ బికమ్స్ 1,20,000. సో ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎలా ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనేసి మళ్ళీ ఫ్యూచర్లో మనం తెలుసుకున్నాం గాయస్. ఓకే, ఇన్వెంటరీ చాప్టర్ బిగ్ చాప్టర్, అది బిగ్ డీప్గా తెలుసుకున్నాం. సో ఇది జనరల్గా థింక్ చేయండి మీరు. ఓకే, దే మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ అండ్ షో ద 20,000 ఎఫెక్ట్. ఈ డిఫరెన్స్ ఎంతైతే ఎఫెక్ట్ అయితే వచ్చిందో, సో దాన్ని ఫినాన్షియల్ బుక్స్ చూపించుకోవాలి గైస్, డిస్క్లోజ్ చేయాలి. అంటే అకౌంటింగ్ పాలసీ ఏమైనా చేంజ్ చేస్తే ఖచ్చితంగా మనం నోట్స్లో డిస్క్లోజ్ చేయాలనేసి ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో దిస్ వీడియో కంప్లీటెడ్. సో ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ కమెంట్ బిలో.